బాల్కొండ గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా అధ్యక్ష బాల్కొండ నియోజకవర్గంలో నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 55,242 మంది, నంబర్ ఆఫ్ జీరో బిల్స్ దానికి కట్టిన డబ్బులు 22.67 కోట్లు ఒక బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే. అర్థమైందా సార్? మీరు పోయి 55,242 మంది గృహాలు. అధ్యక్ష ఎన్ని గృహాలు ఉంటాయి నీ నియోజకవర్గంలో? ఎన్ని గృహాలు ఉంటాయి? మోర్ దెన్ 60%. అధ్యక్ష గజ్వేల్ అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో 64,120 నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో. ఆ 200 యూనిట్లకు సంబంధించి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 64,120 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ కి 25.41 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది అధ్యక్ష. ఏమండి మేడ్చల్? ఓకే అధ్యక్ష, మేడ్చల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 71,150 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ అధ్యక్ష. 71,150 హౌస్ హోల్డ్స్. ఏనండి మేడ్చల్, అది కూడా చెప్తాను. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో గట్కేసి కూడా చెప్తాను, మీరు దయచేసి అన్ని చెప్తాను, లెక్కలు అన్ని చెప్తాను. ఎవరు ఖాళీ కూర్చోలేరు, లెక్కలన్నీ కరెక్ట్ చెప్తాం. ఏదో మేడ్చల్ అడిగారు కాబట్టి 81,150 కుటుంబాలు ఇవాళ బెనిఫిట్ అవుతా ఉంటే వాళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 41.19 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కామారెడ్డి నియోజకవర్గం నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 67,532 హౌస్ హోల్డ్స్. వాళ్ళకు సంబంధించి నంబర్ ఆఫ్ జీరో బిల్స్ జనరేట్ అయిన దానికి 27.04 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. అట్లా వదిలిపెడతాము? కట్టలేదు అంటున్నారు కదా, చేయలేదు అంటున్నారు కదా. తప్పుడు సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు? ఇది వాస్తవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్తున్నాను. వినండి అధ్యక్ష, నర్సాపూర్ కూడా ఉంది అధ్యక్ష. 48,236 హౌస్ హోల్డ్స్ 17.31 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. ఇక నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 56,756 కుటుంబాలు మిత్రుడు ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఆ నియోజకవర్గంలో జీరో బిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది 22.55 కోట్ల రూపాయల అధ్యక్ష. నిజామాబాద్ మీరు అడిగారు కదా, ఇప్పుడే చెప్పండి అని. ఇంకొన్ని వాళ్ళు రోజుకొకటే మిగతా స్కీమ్స్ కూడా చెప్పాలి కదా. బస్సుల గురించి చెప్పాలి, సన్నాల గురించి చెప్పాలి, ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలి. పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అన్ని స్కీములు చదువుతూ ఉంటే ఏం చేసిందో లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను.